ఇది ఓ కొడుకు కోసం తండ్రి ఆరాటం. గత ఎన్నికల్లో జరిగిన విఫలయత్నాన్ని ఇప్పుడైనా సఫలం చేసుకోవాలని తాపత్రయం. కాకపోతే అప్పుడు ఒక వేదిక నుంచి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. ఇప్పుడు వేదిక మార్చైనా పంతం నెగ్గించుకోవాలని ఉబలాట పడుతున్నారు. ఇటీవల ఆ సీనియర్ నేత చేసిన ప్రకటన కూడా అదే నిజమని చాటి చెబుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎవరా వారసుడు? ఒంగోలు పాలిటిక్స్ లో మరో వారసుడు. సీన్లోకి మాగుంట రాఘవరెడ్డి. కుమారుడి ఎంట్రీపై శ్రీనివాసులు రెడ్డి క్లారిటీ. పార్టీ పర్మిషన్ ఇస్తుందా లేదా? ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం నుంచి మరో రాజకీయ వారసుడు తెర మీదకు వచ్చేశారు. ఆ కుటుంబం నుంచి ఇప్పటి వరకు 3 నేతలు ఈ ఎంపీ స్థానంలో పోటీ చేయగా, వచ్చేసారి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని గతంలోనే ప్రకటించిన శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే తన అన్న మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి సభలో మరోసారి పునరుద్ఘాటించడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. 2019లో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలోనూ తన రాజకీయ వారసుడిపై కీలక ప్రకటన చేశారు మాగుంట. అయితే వైసీపీ హైకమాండ్ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరి తన వారసుడు రాఘవరెడ్డి కోసం గట్టి ప్రయత్నమే చేశారు. అయితే అనివార్య పరిస్థితుల్లో మరోసారి కూడా ఆయనే పోటీ చేయాల్సి వచ్చింది. అలా టీడీపీ గుర్తుపై పోటీ చేసి మరోసారి విజయం సాధించిన మాగుంట ఇప్పటికీ వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ఆరాట పడుతూనే ఉన్నారని ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. అయితే ఈసారైనా జూనియర్ మాగుంట అరంగేట్రానికి టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఒంగోలు పార్లమెంట్ స్థానం వైసీపీకి కంచుకోట లాంటిది. గత 5 దఫాలుగా అంటే 25 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరట్లేదు. అలాంటి చోట టీడీపీ అభ్యర్థిగా విజయం దక్కించుకొని చరిత్ర తిరగరాశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. సో పార్టీ ఏదైనా విజయం తమదే అన్న ధీమాతో ఉన్న శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని బరిలో దింపేందుకు 2029ని సరైన సమయం అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో కేవలం 15,000 ఓట్ల తేడాతో విజయాన్ని మిస్ అయ్యారు. ఒక పార్లమెంట్ స్థానంలో ఈ మెజారిటీ అంత పెద్దదేం కాదనే అభిప్రాయం నాడు రాజకీయ వర్గాలు వ్యక్తం చేశాయి. అయితే 2019 నాటికి వైసీపీలోకి వచ్చిన మాగుంట ఇదే స్థానంలో టీడీపీ అభ్యర్థిపై 2 లక్షల మెజారిటీతో గెలుపొందారు. అలా మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో వెయిటేజ్ పెరిగిపోయిందనే ప్రచారం జరిగింది. 2024లో ఆయన పార్టీ మారాక కూడా పట్టుదలతో విజయం సాధించడంతో అది నిజమే అన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. 25 ఏళ్ల తర్వాత ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ జెండాను ఎగరేసేందుకు తన సొంత పరపతిని పనంగా పెట్టారు మాగుంట. తనకున్న వ్యక్తిగత పరిచయాలతో పాటు పార్టీ పరమైన సపోర్ట్ కూడా కలిసి వస్తుందని ఆయన అంచనా తప్పలేదు. కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం అదనపు బలమైంది. దీంతో నాడు కాంగ్రెస్, వైసీపీ, ఇప్పుడు టీడీపీ ఇలా 3 పార్టీల నుంచి ఏకైక ఎంపీగా నిలిచిపోయారు మాగుంట. 2024లో టీడీపీ, వైసీపీ దేనికదే పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేశాయి. టీడీపీ నుంచి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరి బలం వారిదే, ఎవరి అస్త్ర శస్త్రాలు వారివే. కానీ ఓటు తీర్పు టీడీపీ వైపు నిలిచింది. కంచుకోట అనుకున్న ఒంగోలు పార్లమెంట్ స్థానానికి బీటలు పడడంతో వైసీపీ డీలా పడింది. టీడీపీకి ఈ పార్లమెంట్ స్థానం కొరకరాని కొయ్యగా ఉంది. 1984లో ఆ పార్టీ అభ్యర్థిగా బెజవాడ పాపిరెడ్డి విజయం సాధిస్తే ఆ తర్వాత 4 సార్లు వరుసగా ఓడిపోయింది. 15 ఏళ్ల తర్వాత అంటే 1999లో మరోసారి కరణం బలరాం టీడీపీ జెండా ఎగురవేశారు. ఇక ఆ తర్వాత 25 ఏళ్లుగా టీడీపీ ఇక్కడ గెలిచింది లేదు. ప్రతిసారి కొత్త అభ్యర్థి కోసం వెతుక్కోవడమే తప్ప మరో ఛాన్స్ లేకపోయింది. గత ఎన్నికల్లో మాగుంటకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీకి బలమైన అభ్యర్థి దొరికినట్టయింది. అలా మరోసారి ఎంపీగా గెలిచిన శ్రీనివాసులు రెడ్డి వచ్చేసరికి కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారంటూ గతంలోనే ప్రకటించి రాజకీయంగా ఆసక్తి పెంచారు. ఇప్పుడు మరోసారి కన్ఫర్మ్ చేయడంతో ఈసారి పక్కా అనే సంకేతాలు గట్టిగానే పంపినట్టుగా తెలుస్తోంది. తాను సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతానని, ఇక రాఘవరెడ్డి రాజకీయ కార్యక్రమాలు చూసుకుంటారని సీనియర్ మాగుంట తేల్చి చెప్పేశారు. 35 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మాగుంట ఫ్యామిలీ చాలా సార్లు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించింది. మరి ఆ లెగసీని రాఘవరెడ్డి ముందుకు తీసుకువెళ్తారా అన్నదే ఇప్పుడు కీలకం. గత ఎన్నికలకు ముందు సంచలనం క్రియేట్ చేసిన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినందుకే రాఘవరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించలేదు అనే ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇద్దామంటూ అప్పుడే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చంద్రబాబు సూచించారట. అందుకే 3.5 ఏళ్లు ముందుగానే వారసుడి ఎంట్రీపై ఇప్పుడే ఓ క్లారిటీ ఇచ్చేశారట మాగుంట. మరి హైకమాండ్ ఆయన మాటకు సై అంటుందా లేక ఎన్నికల నాటికి షాక్ ఇస్తుందా అనేది తెలియాలంటే ఇంకా చాలా సమయం పట్టొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.